హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దానిపైన ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసేయండి. ఓకే, ఈరోజు రాగి జావకి ప్రిపేర్ చేయడానికి మనకి ఏమైతే ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనకైతే రాగి పిండి కొంచెం కావాలి ఫ్రెండ్స్. రాగి పిండి, అలాగే మనకి పాలు, కొంచెం బెల్లం. నేను రాగి పిండిని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి పిండిని వాటర్ పోసేసి కొంచెం కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. గడ్డలు లేకుండా దాన్ని కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మరి మనకి ఇప్పుడు రాగి పిండి గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. రాగుల్లో మనకి కాల్షియం, అలాగే పొటాషియం కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం రోజు కనుక ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రాగి జావ తీసుకుంటే మనకి గుండెకు కూడా చాలా బలం ఫ్రెండ్స్. సో మనకి రాగుల్లో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే కాకుండా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ రాగి జావా అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి రోగనిరోధక శక్తిని పెంచే గుణం చాలా ఎక్కువ ఉంటుంది. మన ఎముకలు, కండరాలు కూడా చాలా దృఢంగా తయారవుతాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన చర్మం కూడా చాలా అందంగా కనిపించడానికి ఈ రాగి జావ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా ప్రతిరోజు రాగి జావ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరందరూ కూడాను. మనకి పాలల్లో అయితే కాల్షియం ఉంటుంది అని అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. దాంతోపాటు ఇంకా సమ్ అదర్ విటమిన్స్ కూడా మనకు ఉంటాయి. సో అందు గురించి పాల గురించి అయితే చెప్పలేదు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. 1 గ్లాస్ వాటర్ అనేది ఆ గిన్నెలో యాడ్ చేశాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, అది కూడా చూపిస్తున్నాను. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఇందులో యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ వాటర్ అనేది కొంచెం మరుగుతూ ఉన్నాక రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. రాగి పిండిని వాటర్లో వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి, ఇలా బుడగలుగా వస్తుంది కదా. అలాంటి సమయంలో మనం ప్రిపేర్ చేసుకున్నది ఏదైతే ఉందో వాటర్తో, సో దాన్ని వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఉండలు లేకుండా కలిపేసుకుని ఒకసారి కలుపుకుని అందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, సో పూర్తిగా వేసేసి మనం అన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంటే వేసిన తర్వాత కలుపుకుండా ఉండకూడదు, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది ఉండలాగా, అది వేడి మీద ఉంది కాబట్టి. సో మనం అలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అలా కలుపుకుంటూ ఉంటే మనకు కొంచెం చిక్కబడినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం అయ్యేదాకా ఇంకా కొంచెం చిక్కబడేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకొంచెం చిక్కబడినట్టు ఉంటుంది. ఇలా నొరగలు వచ్చేటప్పుడు ఇప్పుడైతే నేను ఇందాక బెల్లం మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. ఆ బెల్లం అయితే ఇందులో యాడ్ చేసుకొని మనం తిప్పుకోవాలి ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్, కరిగేదాకా ఇలా మనం తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మనకి అది వేడిగా ఉంది కాబట్టి మనకి వాటర్ అనేది జావా అనేది వెంటనే కరిగిపోతుంది. ఇలా తిప్పుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, కరిగిపోతుంది. ఓకే, ఇంకొంచెం చిక్కబడాలి. మనం కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పాలు యాడ్ చేయగానే పలుచగా అవుతుంది కాబట్టి. సో ఇలా చూడండి, పొంగుతూ ఉంది కదా. ఇప్పుడైతే మనం పాలని యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, నేను గ్లాస్ పాలు తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఒకసారి అయితే చూడండి, ఇందులో ఆ గ్లాస్లో నేను హాఫ్ కంటే కొంచెం ఎక్కువ పాలు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే అది మీ ఇష్టం. పాల ఫ్లేవర్ ఎక్కువగా కావాలంటే కొంచెం పాలు పోసుకోవచ్చు ఎక్కువగా, లేదు అనుకుంటే కనుక కొంచెం తక్కువైనా ఒక హాఫ్, అందులో ఆ గ్లాస్లో హాఫ్ పాలైనా పోసుకోవచ్చు. ఓకే, కొంచెం సేపు అలా అవి మరగాలి ఫ్రెండ్స్. ఆ జావలో ఆ పాలు కూడా కొంచెం సేపు మరగాలి, ఎందుకంటే మనం యాడ్ చేసింది పచ్చి పాలు ఫ్రెండ్స్, కాచిన పాలు కాదు. కొంతమంది అయితే కాచిన పాలు యాడ్ చేసుకుంటారు. సో మనం పచ్చి పాలు కాబట్టి కొంచెం సేపు మరగనిద్దాం ఫ్రెండ్స్. అవి కొంచెం సేపు అలా తిప్పుకుంటూ ఉందాము, ఎందుకంటే పొంగు వచ్చేస్తుంది వెంటనే మనకి. పాలు కూడా వేసాం కదా, సో పొంగుతూ ఉంటుంది. సో అందు గురించి తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా తరువాత మనం అలా నొరకలు వచ్చాక స్టవ్ ఆపేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, అలా వచ్చాక స్టవ్ ఆఫ్ వేసేసుకుని మనం కొంచెం చల్లారాక స్టవ్ ఆపేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం చల్లారింది ఇప్పుడు. సో ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుకొని చూడండి, ఇదైతే మనకి కొంచెం పెద్ద గ్లాస్లో ఒక మనిషికి పూర్తిగా వస్తుంది ఫ్రెండ్స్.
సో పోసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు గ్లాస్లో. దానికి గార్నిష్ కోసం నేను కొన్ని బాదం పలుకులు వేసాను, కట్ చేసుకుని పెట్టుకున్నాను ముందుగానే. అది మీ చాయిస్ ఫ్రెండ్స్, ఉంటే వేసుకోండి లేకుంటే లేదు. సో ఇలా గార్నిష్ చేశాను ఫ్రెండ్స్. ఈ రాగి జావ తాగటం వల్ల మనకి ఎంతో హెల్త్కి చాలా మంచిది, పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. సో అందరూ తప్పకుండా పిల్లలకు కూడా ఈ రాగి జావ ప్రిపేర్ చేసే విధంగా పట్టించండి ఫ్రెండ్స్. ఈ రాగి జావలో బెల్లం కలుపుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. తమ్నైల్లో ఇచ్చాం కదా, ఒకటి కలిపితే అదిరిపోతుందని, అది ఇదే.